तर पिनाकधर हर गंगाधर गजाचर्मांबरधर गंगाधर गज चर्मांबरधर चंद्रचूड शिवशंकर पार्वती रमणा निनगे नमो नमः चंद्रचूड शिवशंकर पार्वती रमणा निनगे नमो नमः హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చక్రి రిథమ్స్. ఈరోజు ఈ వీడియోలో మనం చిదంబరం నటరాజ స్వామి టెంపుల్ని అయితే దర్శించుకోబోతున్నాము. ఈ వీడియోలో గుడికి ఎలా వెళ్ళాలి అండ్ ముఖ్యంగా ఈ గుడి యొక్క హిస్టరీ అయితే మీకు చెప్పబోతున్నాను. వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. ఈ గుడి కంటే ముందు ఈ తమిళనాడు సిరీస్లో నేను శ్రీరంగం టెంపుల్, జంబుకేశ్వర ఆలయం, అలాగే తంజావూరు బిగ్ టెంపుల్కి కూడా వెళ్ళాను. ఆ వీడియోస్ అన్ని నా ఛానల్లో ఉన్నాయి, చూడకపోతే చూసేసేయండి. అలాగే ఐకార్డ్స్లో కూడా ఇస్తున్నాను, చూడండి. Okay, let's start our video. Welcome to episode 6 and final episode of Tamil Nadu series. మేము యాక్చువల్గా చిదంబరంకి ఆఫ్టర్నూన్ 2 o'clock అలా రీచ్ అయ్యాము. కానీ రీచ్ అయినప్పటికీ చిదంబరం టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు. తిరిగి 5 o'clock ఓపెన్ చేస్తారంట. ఈ గ్యాప్లో మాకు పిజావరం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్కి అయితే వెళ్ళేసి వచ్చాము. అక్కడ మేము బోట్ రైడ్ని ఫినిష్ చేసుకొని 6:30కి అలా బయటకు వచ్చాము. కానీ 6:30కి బస్ అయితే మిస్ అయిపోయాం. సో బై 7 o'clock మా లాస్ట్ బస్ అయితే వచ్చింది. మేము ఆ బస్ ఎక్కి చిదంబరంకి అయితే వచ్చేసాం. ఆ బస్ జర్నీ టైం ఆల్మోస్ట్ 45 minutes తీసుకుంది. 25 rupees బస్ టికెట్ నాది. మేము టెంపుల్ రీచ్ అయ్యేసరికి 8 అలా అయింది. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి, అలాగే ఆ మార్గశిర మాసం కాబట్టి గుడి అంతా లైటింగ్తో చాలా బాగా డెకరేట్ చేసి ఉన్నారు. చూడడానికి చాలా అందంగా అయితే ఉంది. ఇంకా బయట దేవుడికి పూలు తీసుకొని గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇంకా గుడి లోపల ఎంటర్ అవగానే అదేదో తెలియని శక్తి, తెలియని ఎనర్జీ అయితే వచ్చేసింది. అసలు చాలా బాగా అనిపించింది. అది మనం ఆ గుడికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తే కానీ అదైతే అర్థం కాదు. ఇంకా ఈ గుడి దర్శనం టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 6 AM నుంచి 12 PM వరకు అండ్ ఈవినింగ్ 5 PM నుంచి 10 PM వరకు అయితే ఉంటుంది. ఇక్కడ 2 రకాల దర్శనాలు అయితే ఉంటాయి. ఒకటి ఫ్రీ దర్శనం, ఇంకోటి 100 rupees దర్శనం. ఒకటి ఫ్రీ దర్శనం అయితే గుడి ముందు నుంచి మనం అయితే చూడొచ్చు దేవుడిని. ఇక్కడ ఒక వింత విషయం ఏంటంటే ఇక్కడ క్యూ అయితే అసలు ఉండదు. 10 to 15 minutes వరకు దర్శనం అయిపోతుంది. ఇంకా 100 rupees దర్శనం అంటే గుడి కంటే కొంచెం ముందు అక్కడ ఒక పూజారి కూర్చొని మనకి ఈ 100 rupees టోకన్స్ అయితే ఇస్తుంటారు. ఆయన పేపర్ మీద రాసి మనకు ఆ టోకెన్ ఇస్తారు. మనం ఆ టోకెన్ తీసుకొని గుడికి లెఫ్ట్ సైడ్ నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుంది ఈ ద్వారానికి అయితే. అక్కడి నుంచి అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఈ దర్శనానికి మగవాళ్ళు అయితే షర్ట్ అయితే వేసుకోకూడదు, లోపల బన్నీని కూడా ఉండకూడదు, అలాగే వెళ్ళిపోవాలి. ఇంకా లోపల దర్శనం చేసుకొని బయటకు వచ్చేయచ్చు. దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అందులో మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి ఆ అలంకరణతో, దీపాలతో చాలా అంటే చాలా బాగా కనపడ్డాడు దేవుడు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీ అన్ని గుళ్ళలో లాగా కాకుండా ఇక్కడ శివుడు, విష్ణువు ఒకే ఆలయంలో ఉంటారు. శివుడు నటరాజ స్వామి రూపంలో కొలువై ఉంటే, అలా విష్ణుమూర్తి గోవిందరాజ స్వామి రూపంలో కొలువై ఉంటారు. మనం గోవిందరాజును కూడా దర్శనం చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే గుడి దర్శనానికి ఈవినింగే వెళ్ళండి. ఆ టైంలో అయితే మంచిగా అలంకరణ చేసి దీపాలతో చాలా బాగుంటుంది. ఈ గుడి యొక్క హిస్టరీ విషయానికి వస్తే ఈ గుడిని చోళ యువరాజులు అప్పట్లో 10th centuryలో కట్టారు. ఈ గుడి ఇండియాలోనే లార్జెస్ట్ శివాలయం అండ్ ఆల్సో ఇట్ స్ప్రెడ్స్ అక్రాస్ 40 acres. పూర్వం ఈ చిదంబర క్షేత్రం మ్యాంగ్రోవ్ ఫారెస్ట్లో ఉండేది, అంటే మడ అడవుల్లో ఉండేది. అయితే ఇక్కడ పతాంజలి అండ్ వ్యాఘ్రపద అనే మహర్షులు శివుడి యొక్క కాస్మిక్ డాన్స్ చూడాలనుకున్నారు. అందుకే దేవుడు నటరాజ స్వామి రూపంలో ఇక్కడైతే కొలువై ఉన్నారు. ఈ టెంపుల్ గురించి మీకు కొన్ని ఆశ్చర్యమైన విషయాలు చెప్తాను వినండి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ టెంపుల్ని మ్యాగ్నెటిక్ ఈక్వేటర్లో ఈ లాంగిట్యూడ్ మీద అయితే నిర్మించున్నారు. ఇదే లాంగిట్యూడ్ మీద శ్రీకాళహస్తి టెంపుల్, అలాగే కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర టెంపుల్ కూడా ఈ లైన్లోనే కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఇక్కడున్న నటరాజ స్వామి యొక్క విగ్రహంలోని బొటనవేలు ఉన్న పొజిషన్ వరల్డ్స్ మ్యాగ్నెటిక్ ఈక్వేటర్కి సెంట్రల్ పాయింట్లో ఉందని 8 years రీసెర్చ్ చేసి ఒక గ్రూప్ ఆఫ్ సైంటిస్ట్ అయితే కన్ఫర్మ్ చేశారు. అలాగే ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ మన హ్యూమన్ బాడీ యొక్క అనాటమీని రిప్రజెంట్ చేస్తుంది. ఈ టెంపుల్కి ఉన్న 9 ఓపెనింగ్స్ లైక్ 9 గోపురాలు మన హ్యూమన్ బాడీలో ఉన్న 9 ఓపెనింగ్స్ రిప్రజెంట్ చేస్తాయి.
అలాగే టెంపుల్ మెయిన్ రూఫ్ మీద 21,600 గోల్డ్ షీట్స్‌తో కవర్ చేసుంటారు. అవి ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్ బాడీ ఒక డేలో తీసుకునే 21,600 బ్రెత్స్‌తో సమానం. అలాగే ఆ షీట్స్‌ని 70,000 నెయిల్స్‌తో ఫిక్స్ చేసుంటారు. అవి మన బాడీలో ఉండే 70,000 నాడులను సూచిస్తాయి. అక్కడ ఉండే గర్భగుడి పైనున్న గోపురాన్ని పున్నాంబలం అని పిలుస్తారు. ఈ గర్భగుడి పైనున్న గోపురం కొంచెం లెఫ్ట్ సైడ్‌కి టిల్ట్ అయి ఉంటుంది. అది మన హ్యూమన్ బాడీలో ఉన్న హార్ట్‌ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ శివుడు మనకి 3 రూపాల్లో దర్శనమిస్తాడు. ఒకటి నటరాజ స్వామి విగ్రహ రూపం. ఈ విగ్రహంలో దేవుడు ఆనంద తాండవం చేస్తుంటాడు. దానిని కాస్మిక్ డాన్స్ అని కూడా అంటారు. స్విట్జర్లాండ్‌లో జెనీవాలో ఉన్న యూరోపియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ రీసెర్చ్‌లో కూడా ఒక 6.5 ఫీట్ టాల్ ఉన్న నటరాజ స్వామి స్టాచ్యూ అయితే ఉంది. వాళ్ళ రీసెర్చ్ ప్రకారం ఈ కాస్మిక్ డాన్స్ యొక్క పోజ్ వచ్చి సబాటామిక్ పార్టికల్స్ యొక్క రొటేషన్ మూమెంట్ అయితే సూచిస్తుంది. ఈ సబాటామిక్ మూమెంట్ వల్లే మన యూనివర్స్ క్రియేట్ అయిందని వాళ్ళు నమ్ముతారు. రెండవది ఒక స్ఫటికలింగ రూపంలో అంటే చంద్రమౌళేశ్వర రూపంలో అయితే దర్శనమిస్తాడు. మూడవది ఈ రూపంలోనే ఒక రహస్యం ఉంది. దాన్నే చిదంబర రహస్యం అని పిలుస్తారు. స్వామివారికి కుడివైపున ఒక చిన్న ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఆ ఎంట్రన్స్‌లో బంగారు ఆకులతో దాని వెనక ఒక బ్లూ కలర్ కర్టెన్ అయితే ఉంటుంది. ఈ కర్టెన్ సంవత్సరంలో కొన్ని స్పెషల్ డేస్ అయితే ఓపెన్ చేస్తారు. అది ఓపెన్ చేసినప్పుడు భక్తులు దాన్ని చూడడానికైతే ఉంటుంది. దాని వెనక ఎలాంటి రూపం ఉండదు. దాన్నే చిదంబర రహస్యం అని పిలుస్తారు. దీనికి అర్థం ఏంటంటే, ఒక మనిషి యొక్క జీవితం ఈ వాస్ట్ యూనివర్సిటీ నుంచి సెపరేట్ అయితే కాదు అని అర్థం. దీనిని నిర్గుణ పరబ్రహ్మ అని అంటారు. ఇంకా మేమైతే మంచిగా దేవుని దర్శనం చేసుకొని, అలాగే ప్రసాదం తీసుకొని కాసేపు అలా గుడి చుట్టూ తిరిగి గుడినైతే చూసేసాము. ఇంకా మాకు నైట్ 10కి అయితే ట్రైన్ ఉండింది. సో, ఇంక మేము రిటర్న్ అయితే వచ్చేసాము. మీకు ఈ వీడియో అండ్ ఆల్సో తమిళనాడు సీరీస్ బాగా నచ్చిందైతే అనుకుంటున్నాను. ఇలాంటి సీరీస్ మీకు మరిన్ని అయితే మేము ముందుకు తీసుకొస్తాను. మీకు ఈ సీరీస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో నెక్స్ట్ ఏ సీరీస్ చేయాలో కామెంట్ అయితే చేసేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.